తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై కీలక నిర్ణయం తీసుకోనుంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం గెజిట్ ఇవ్వగానే అటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని సమాచారం. నాటికి కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్. తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే స్టార్ట్ అయింది. అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీ సెషన్ బ్రేక్ తర్వాత అంటే కంప్లీట్ అయింది ఈ రోజుకు. దాని తర్వాత వెంటనే కేబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి అందరూ కూడా సమావేశమయ్యారు. దీంట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు రాబోతున్నాయి. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఇందులో ఉండబోతుంది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం గెజెట్ ఇవ్వగానే అటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు కూడా ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందనేటువంటి సమాచారం మనకు వస్తోంది. ప్రధానంగా ఈ కీలకమైనటువంటి ఈ కేబినెట్ సమావేశంలో చాలా అంశాలు కూడా జరగబోతున్నాయి. దీంట్లో ప్రధానంగా అసెంబ్లీలో జరగబోయేటువంటి దాదాపు 4వ తేదీ లేదా 5వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. బీఎస్సీలో డిసైడ్ చేస్తారు. కానీ ఈ కేబినెట్ సమావేశంలో ఈ 4 రోజులు జరిగేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి ఎలా ఉండాలి. మొదటి రోజు 1వ తారీఖు నాడు వాస్తవానికి రేపు కూడా సండే సమావేశాలు ఏర్పాటు చేశారు. రేపు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావన వస్తుందని అంటున్నారు. 1వ తేదీ నాడు పూర్తి స్థాయిలో అందరి అభిప్రాయాలు తీసుకొని దీని మీద ఒక విచారణ ఏజెన్సీకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఈ కేబినెట్ లోనే చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 19 నెలలు 20 నెలలు కావస్తుంది. 20 నెలల్లో వచ్చినప్పటి నుంచి కూడా కులగణన స్టార్ట్ చేశారు. కులగణన తర్వాత దాని రిపోర్టు తీసుకున్నారు. ఏ సామాజిక వర్గానికి ఎంతెంత అనేది పూర్తి స్థాయిలో బయటికి రాకున్నప్పటికీ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి క్లారిఫికేషన్ అయితే కొంతవరకు ఇవ్వగలిగారు. దీని తర్వాత స్థానిక సంస్థల్లో 42% ఇవ్వాలి అనేటువంటి ఆలోచన తీసుకుంటూ వచ్చారు జనాభా దాన్ని బట్టి. బట్ 42% రిజర్వేషన్ అనేది ఇప్పటికే అసెంబ్లీలోను మండలిలోను కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆమోదం చేసుకుంటే గవర్నర్ పంపారు. గవర్నర్ నుంచి నేరుగా ఇప్పుడు ఢిల్లీ పెద్దల చేతిలో ఉంది. అక్కడ రాష్ట్రపతి ఆమోదం కోసం 9th షెడ్యూల్లో ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో అది ఎంత ఆలస్యం అవుతుంది అనేటువంటి ఇప్పుడు చర్చగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పద్ధతి కాకపోతే ఇప్పుడు మరొక పద్ధతి గెజెట్ ఇచ్చి 42% ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన కూడా ఇప్పటికే మంత్రి మండలి గతంలో ఆలోచన చేశారు. అదే అంశాన్ని మరొకసారి ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో అదే నిర్ణయం తీసుకుంటారన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, సర్పంచుల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% ఇచ్చి తీరాలి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 23% ఇచ్చింది. 50% అని చెప్పి సీలింగ్ పెట్టి అది బీసీలను మోసం చేసింది అనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కనుక దీని మీద మనం ప్రామిస్ అయినాం కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అదే ప్రస్తావనకు సంబంధించి కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగబోతుంది. అదేవిధంగా వాళ్ళ గెజెట్ కూడా సాధ్యం కాకపోతే ఏం చేయాలి, వాళ్ళ గెజెట్ ఇస్తే హైకోర్టులో దీంట్లో కొట్టేసే అవకాశం ఉన్నాయి. ఇతర పార్టీలు ఎవరైనా వెళ్తే, లేదంటే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇతర సామాజిక వర్గాలు ఎవరైనా వెళ్తే కొట్టేసే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతోంది. కనుక ఒకవేళ అలాంటి ప్రతిపాదన కాకపోతే పార్టీల పరంగా ఇస్తే ఎలా ఉంటుందనేటువంటి చర్చ కూడా ఉంది. బట్ ముందే ఈ కేబినెట్ లో ముందే అలాంటి 3వ అంశం మీద ఆలోచించకుండా కేవలం ఒకవేళ 9th షెడ్యూల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు గెజెట్ ఇచ్చే అవకాశం మీదే ప్రధానంగా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా కేబినెట్ లో చర్చ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అది ఫెయిల్ అయితే మాత్రమే ఇతర పార్టీలకు ఒక సూచన ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ ముందుగా 42% ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేయబోతోంది. బట్ ఇట్లాంటి అన్ని అంశాల మీద చేసే అవకాశం ఉంది. ఇక కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం మీద కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. 1వ తేదీ నాడు ప్రధానంగా ఈ అంశం మీద అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ 650 పేజీలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా అందరికీ ప్రతి సభ్యునికి ప్రతులు ఇచ్చేసిన తర్వాత చదువుకోమని చెప్పే అవకాశం ఉంది. దాని తర్వాత రేపు ఇచ్చి ఎల్లుండి దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఈ 650 పేజీల్లో ఉన్నటువంటి మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి జస్టిస్ కమిషన్ ఇచ్చినటువంటి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ రిపోర్టు మొత్తం కూడా తప్పుల తరగా ఉందని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో
తప్పులు ఏం లేవు, పూర్తి స్థాయిలో ఆధారాలతో కూడినటువంటి నివేదిక తయారు చేశారని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పున్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడతారు, మంత్రులు కూడా మాట్లాడతారు, విపక్షాలకు కూడా అవకాశం ఇస్తారు, బీజేపీ బీఆర్ఎస్ కూడా అవకాశం ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫైనల్ గా ఏదైనా ఏజెన్సీకి ఇచ్చి, ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ మనం చూస్తున్నాం సిబిఐ విచారణకు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. ఎందుకంటే ఇందులో వాస్తవాలు ఏంటో తెలవాలంటే సిబిఐ విచారణ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తే పూర్తి స్థాయిలో ఆధారాలు బయటకు వస్తాయి. అలా ఉన్నటువంటి అవినీతి డబ్బు ఎక్కడ పోయిందో తెలుస్తుంది, అదే సమయంలో ఎంత కట్టారో తెలుస్తుంది, నాసిరకం కట్టారన్న విషయం కూడా బయటపడుతుందని బీజేపీ చెప్తోంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదు, చాలా నాణ్యంగా కట్టాము, అన్ని పర్మిషన్లు తీసుకున్నాం, ఇసుక దిబ్బల మీద ఏం కట్టలేదు అనేది వాదన చేస్తుంది. ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇప్పటికే హరీష్ రావు పలు సందర్భాల్లో చేశారు. కేసీఆర్ కూడా దీన్ని ఎలా ఎదుర్కోవాలన్న దాని మీద కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే హైకోర్టులో కూడా హరీష్ రావు కేసీఆర్ కూడా ఇప్పటికే దాని మీద వెళ్లడం జరిగింది. హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. కాసేపటి మీద కూడా కాళేశ్వరం సంబంధించిన దాని మీద దాన్ని స్టే ఇవ్వాలి, దీన్ని రద్దు చేయాలి అన్నటువంటి అంశం మీద కూడా కాసేపటి క్రితమే హైకోర్టుకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. బట్ ఏదైనప్పుడు కూడా వాళ్ళ తరఫున అడ్వకేట్ వెళ్ళారు. బట్ అంతిమంగా ఇప్పుడు కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు అందరికీ ఉత్కంఠగా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి మండలి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తీసుకోబోతున్నటువంటి ఈ కేబినెట్ నిర్ణయాల్లో ప్రధానంగా కాళేశ్వరం అంశం మీదనే అందరూ ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రధానంగా ఈ అంశం మీదనే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇది యూరియాకు సంబంధించినటువంటి కొరత అంశం, రైతాంగ సమస్యల మీద కూడా కేబినెట్ లో చర్చ జరగబోతోంది. అదే సమయంలో కాళేశ్వరం సంబంధించిన ప్రధాన చర్చ జరుగుతుంది. స్థానిక సంస్థలు అయితే మెయిన్ ఇష్యూగా ముందు ఈ మొదటి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ స్థానిక సంస్థల అంశం మీద చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.